వెటిక మాదాపూర్ అంజయ్ నగర్ లో బిల్డింగ్ కూలిన స్థలానికి కాసేపట్లో రానున్నారు హైడ్రా కమిషనర్ రంగనాథ్. కూలిన భవనాన్ని పరిశీలించడంతో పాటు ఆ పక్కనే ప్రమాదకరంగా ఉన్న బిల్డింగ్ ను కూల్చివేనున్నారు. బాహుబలి క్రేన్ సహాయంతో డేంజర్ గా మారిన బిల్డింగ్ ను కూల్చనున్నారు అధికారులు. దీనిపై మోర్ డీటెయిల్స్ ని మా ప్రతినిధి సుజాత లైవ్ లో అందుబాటులో ఉన్నారు. సుజాత, ప్రసన్న, ఆంజనేయ నగర్లో నిన్న అరంతస్తుల భవనం నేలమట్టమైంది. ఇప్పుడు డిమాలిషన్ పక్క బిల్డింగ్ చేయడానికి అన్ని ఏర్పాట్లను అధికారులు చేస్తున్నారు. ఒకసారి మీరు విజువల్స్లో చూస్తే పక్కనే ఉన్నటువంటి మరో 6 అంతస్తుల భవనం పక్కకి ఒరిగిపోయింది. నిన్న 6 అంతస్తుల భవనం ఒక్కసారిగా నేలమట్టం అవడంతో ఆ పక్కనే ఉన్నటువంటి బిల్డింగ్ కూడా ఆల్మోస్ట్ ఒక 20% పక్కకు ఒరిగింది. దీంతో అధికారులు వెంటనే కూల్చడానికి నిర్ణయం తీసుకున్నారు. అందులో ఉన్నటువంటి విద్యార్థులందరినీ, అటు స్టూడెంట్స్ కావచ్చు, హాస్టల్లో ఉన్నటువంటి ఎంప్లాయీస్ చాలా మంది ఇక్కడ స్టే చేస్తూ ఉంటారు హాస్టల్లో, వాళ్ళందరినీ కూడా సేఫ్గా బయటికి తీసుకొచ్చారు. నిన్న హైడ్రా టీమ్, డిఆర్ఎఫ్ టీమ్తో పాటు ఫైర్ డిపార్ట్మెంట్. ఇప్పుడు చూస్తే విద్యార్థులు తమ హాస్టల్లో ఉన్నటువంటి బ్యాగ్స్ అన్నిటినీ కూడా అటు డిఎఫ్ఓ టీమ్ని ఇక్కడ ఉన్నటువంటి స్టూడెంట్స్కి అందిస్తుంది. ఒకసారి వాళ్ళతో మాట్లాడదాం. ఎందుకంటే నిన్నటి నుంచి కూడా ఆ బిల్డింగ్లోకి వెళ్ళడానికి చాలా ప్రమాదకరంగా ఉంది. ఒక్కసారి మీరు గోడలు చూస్తే గోడలు కూడా కంప్లీట్గా మనకి బ్రేక్ అయి కనిపిస్తున్నారు. వాళ్ళు ఎప్పటి నుంచి ఇక్కడ ఉంటున్నారు ఏంటి అనేది వాళ్ళతో మాట్లాడదాము. మీరు ఎప్పటి నుంచి బిల్డింగ్లో ఎప్పటి నుంచి? 1 year పైన ఉంటున్నాము. ఇప్పుడు మీ లగేజ్ అంతా ఉంది. వెళ్ళడానికి ఏమన్నా చూస్తున్నారు కదా యాక్సెస్ ఉందా అంటే, పోలీస్ వాళ్ళ సాయంతో యాక్సెస్ ఏర్పాటు చేసుకున్నాం. మీకు యాక్సెస్ ఉందా అంటే ఏం చెప్తామండి. మీరు ఎన్ని సంవత్సరాల నుంచి? మోర్ దెన్ 3 years నుంచి ఉంటున్నాను. ఇలాంటి ఇబ్బంది లేదు. సో ఆ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేసేటప్పుడు కొద్దిగా క్రాక్స్ వచ్చాయంత. ఖాళీ చేయడానికి ఉన్నటువంటి లైట్స్ మొత్తము బయటికి తీసిన. రైట్, థ్యాంక్ యూ సుజాత. మరికొద్దిసేపట్లో హైడ్రా కమిషనర్ రంగనాథ్ అటు ఆ ప్రాంతానికి చేరుకోనున్నారు. అలాగే పక్కనే ఉన్న మరొక బిల్డింగ్ ని కూడా అధికారులు కూల్చివేస్తున్నారు. అదే బిల్డింగ్ లో దాదాపు 2 నుంచి 3 సంవత్సరాల పాటు నివాసం ఉన్న వారంతా కూడా అక్కడే ఉన్న పరిస్థితి మనం చూస్తున్నాం. సో మరికొద్దిసేపట్లో నిన్న జరిగిన బిల్డింగ్ కూలిన ప్రాంతానికి అయితే ఇటు రంగనాథ్ చేరుకు